శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ పొలకించిపోయే ఘట్టం. నాగా సాధువులు వీరందరూ గుప్తంగా ఉంటారు, అందుబాటులోకి అందరికీ అంత తొందరగా జనం మధ్యకి రారు. ఎంతో శ్రద్ధ, భక్తి, విశ్వాసం, గురి ఉన్నవారు తపనతో పిలుచుకుంటేనే వస్తారు. అటువంటి ఘట్టం ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ రోజున ఇంతమంది రావటం నా జీవితంలో మొదటి నుంచి కూడా మహాత్ముల పాదాల దగ్గర ఉండి ఎక్కిరాల భరద్వాజ గారు ఇచ్చిన బీజం నాకు. అవధూతల దర్శనాలు, వాళ్ళ స్పర్శనం ఎప్పుడు చెప్తారు, మహాత్ముల యొక్క దర్శనం, స్పర్శనం, భాషణం. ఒక్కొక్కసారి భాష కుదరపోయినా వాళ్ళు చక్కగా కళ్ళతో స్పర్శిస్తారు. మౌన భాష, అది దేవతా భాష. అటువంటి మౌనంతో మనందరికీ ఆదేశాన్ని లేకపోతే సందేశాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు మహాత్ములు. అలాంటి మహాత్ములందరూ ఈ రోజున మీ ముందుకు వచ్చారు, మన దగ్గరకు వచ్చారు. నేను హిమాలయాలలో గత 22 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ కైలాస మానస సరోవరాన్ని 12 సార్లు దర్శించుకుని కాలినడకన 3 సార్లు వెళ్ళి, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మహాత్ముల పాదాల దగ్గర కూర్చుని మెట్టుమెట్టుగా ఎప్పుడు సిగ్గుపడక్కర్లేదండి మన సాధనని చెప్పుకోవడానికి. మహాత్ముల పాదాల దగ్గర ఎన్ని శక్తులు ఉంటాయో కనుక అది తనంతటి వాణ్ణి చేసుకుంటారని చెప్తారు. గురువులు ఒక సత్శిష్యుడు దొరికితే వారిని ఉద్ధరించడం ఒకటే కాకుండా తనంతటి వాడిని అవకాశం ఉంటే తనకంట గొప్పవాడిగా మార్చుకుని గర్వపడతాడు సద్గురు. అలాంటి పరంపరలో మనం నడుస్తూ ఉన్నాం. దత్త పరంపర, ఆది అంతం లేని పరంపరలో మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అవని ఫౌండేషన్ ఒక అద్భుతమైన సంస్థని ఇప్పుడే ఆవిష్కరించుకున్నాం. ఆ సంస్థ ద్వారా లోక కళ్యాణం, ఆత్మ కళ్యాణం, ఇటువంటి కార్యాలు మరిన్ని జరగాలని ఇక్కడికి వచ్చిన నాగా సాధువులందరూ మీ అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తారు. రిసెప్టివ్గా ఉండండి. ఎప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఆస్వాదించేందుకు తగినట్లుగా దృష్టిని వారి మీదే ఉంచి, మనస్సుని పక్కన ఉంచి హృదయపూర్వకంగా ఆస్వాదించేలా ఉండండి. వారు ఎవరికి తగినట్లుగా వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మీ అందరికీ కూడా హిమాలయ గురు పరంపర తరపున ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. హరి ఓం గురుదేవ్, హరి ఓం గురుదేవ్, హరి ఓం గురుదేవ్. నా తెలుగులో కొన్ని మిస్టేక్స్ వస్తే క్షమించండి, ముందు చెప్పేస్తున్నాను. రాకపోతే మంచిది, కాకపోతే అప్పుడప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి. నాకు పెద్దగా గొప్పగా చెప్పడం ఏం రాదు. అది చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే జ్ఞానం ఉండాలి. ఇంత మహాత్ములైన ఇంత జ్ఞానుల మధ్యలో కూర్చున్నాను, ఇంకా నేనేదో చెప్పాలి అని ఒక దాంతో చెప్తున్నాను. కానీ చెప్పడం అనేది ఒక జ్ఞానం, పరమశివుడు ఒక చేసే పని, మన మనుషులం చేసే పని కాదు. ఏదైనా జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్గా మనుషులు ఏదైనా ఇవ్వచ్చు, ఏదో చెప్పొచ్చు, కాకపోతే పరమశివుడు. ఇంకా రెండవది సాయి గారు ఇంకా అవన్నీ ఫౌండేషన్ చేసిన పని చిన్న పని కాదు. గంగామాత భాగీరథుడు కష్టపడి సాధన చేస్తారు. ఒక సాధన 2 years 3 years కాదు, 2 సంవత్సరాలు సాధన చేస్తే గంగామాతని భూమిపైన దింపినారు. అటువంటి నార్త్ ఇండియా నుంచి ఎక్కడో గుహల్లో దాచుకున్న నాగా సాధులందరినీ పట్టుకొని తీసుకొచ్చేసి ఇక్కడ మీకు మీకు దర్శనం అవుతుంది కదా, దానికన్నా తక్కువ మాత్రం మీరు అనుకోరాదు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దానికన్నా తక్కువ మాత్రం అనుకోరాదు. ఎందుకంటే అంత గొప్ప మహానువులు దర్శనం అందులో ఒక్కలైనా దర్శనం ఇవ్వాలంటే మహాకుంభానికి వెళ్ళాలి. అటువంటి 144 yearsలో ఏ మహాకుంభం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 144 years ఆగాలి. అటువంటి ఒక సందేశం, అటువంటి ఒకటి జరిగింది ఇక్కడ. చాలా చాలా ఆనందపడి बहुत अच्छा आनंद है. అందుకోసం ఒకసారి చెప్పట్టుకోండి. ఇంకా సాయికి అయితే సిద్ధారెడ్డి అని పేరు పెట్టేస్తానండి. ఆయన నార్మల్ కాదు, ఇప్పుడు సిద్ధారెడ్డి. ఆయన ఒక దీక్ష తీసుకుంటే ఒక పేరు ఇస్తాను గురువు. నేను ఆయనకి పేరు ఇచ్చేస్తాను సిద్ధారెడ్డి అని. ఎందుకంటే ఆయన చేసిన పని చిన్న పని కాదు. యోగులు సిద్ధపురుషులకి ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి మీ అందరికీ అందుబాటులో
ఎవరి ఫౌండేషన్ కూడా చిన్న పని చేయలేదు. అందుకోసం మీరు కూడా ఎవరి ఫౌండేషన్తో ఉండాలి, దీనికి ముందు తీసుకుపోవాలి. రెండో విషయం, ఒకటి అమ్మగారు చెప్పినారు, చాలా మంచి విషయం, కర్మయోగం చాలా ముఖ్యం. ఈ అందరు నాకు ఇక తెలిసిన వాళ్ళందరూ యోగా గురించి చాలా కాన్షియస్ఫుల్గా ఉన్నారు. యోగా అంటే మెడిటేషన్ అందరికీ తెలుసు, మెడిటేషనే తెలుసు, యోగా కూడా తెలుసు. చాలా మందికి తెలియదు. యోగా అంటారు మెడిటేషన్, కాకపోతే మెడిటేషన్ యోగా ఒకటే. అందులో యోగలో మొదటి యోగా కర్మయోగ. ఆ కర్మయోగాని చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చెప్తున్నా అంటే చాలా మంచిది. కాకపోతే నేను చాలా కర్మయోగ పైన నేను కూడా చాలా మరి కొంచెం కష్టపడ్డా. కర్మయోగంలో టోటల్ 8 ద్వారాలు ఉంటుంది. మొదటి ద్వారం ఓపెన్ కావాలి కర్మయోగంలో అంటే మీలో భక్తి రావాలి. మీలో భక్తి రానంత వరకు కర్మయోగంలో మొదటి ద్వారం రాదు, ఓపెన్ కాదు. మీలో భక్తి ఖచ్చితంగా ఉండాలి. దానిలో భక్తి లేదు కర్మయోగం చేస్తారంటే దట్ ఈస్ చాలా రాంగ్. మీరు చాలా భ్రమలో ఉన్నారు. మీకు యోగా అంటే తెలియదు. యోగా అంటే ఫస్ట్ భక్తి, కర్మయోగా అనేది భక్తి. సెకండ్, దీంట్లో స్వాధ్యాయము. ఇక్కడ ఎవరు మీకు చెప్పారు మీరు ఏమైనా చేస్తున్నారు, ఏమన్నా మీరు ఒక బుక్ రాసుకుంటారు, కొంతమంది రాసే అలవాటు ఉంటుంది. స్వాధ్యాయం అంటారు. ప్రతి ఒక్క మనిషి నేను ఈరోజు ఇంత మంచి పని చేస్తాను అంటే చెడు పని చేస్తాను, ప్రతి ఒక్కటి మంచి యాక్చువల్ పని చెడు రాయాలి. నేను ఈరోజు చెడు పని ఏం చేస్తాను, అది నెక్స్ట్ డే చేయొద్దు. అది చాలా ముఖ్యం. అట్లా యోగలో మూడోది ధర్మము సత్యం పైన ఉండడం. నాలుగవది ఇది చాలా ఉన్నాయి, దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉన్నాయి. లాస్ట్కి మనం చేసే కర్మ, కర్మ దేనికోసం చేస్తున్నాము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్మ మీరు చేస్తున్నారంటే దేవునికి మాత్రమే, దేవుని కోసం మాత్రమే. మీకోసం నువ్వు చేస్తున్నావు. మీరు తింటున్నట్టే మీకోసం కాదు, మీరు పడుకున్నట్టే మీకోసం కాదు, దేవునికి మాత్రమే. మీరు మీకు నచ్చిన దేవుడు ఏ రూపం నచ్చినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి సత్య స్వరూపమైన పదార్థం కోసం మీరు కర్మ చేస్తున్నారు. ఇది నేను చెప్తున్నాను. ఇది చాలా 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 హృదయ ఆనంద పరిపూర్ణమైన మూమెంట్, చాలా మంచి మూమెంట్. సారెడ్డి గారు కనబడతలేదు, పర్వాలేదు. నా సాధులు సభకి తరఫే మీ అందరికీ, ఇంకా సారెడ్డి గారికి ఒక శుభాశిస్తూ, ఇంకా ఆయన పెట్టిన పేరు తెలుసుగా సిద్ధారెడ్డి. ఈరోజు నుంచి సిద్ధారెడ్డి గురు దేశమైన వాళ్ళకి మాత్రం పేరు ఉంటుంది. ఈయనకి సిద్ధారెడ్డి అని పేరు వచ్చింది ఈరోజు నుంచి. हर हर महादेव शंभो शंकर. हाथ उठाइए. हर हर महादेव शंभो शंकर. हर हर महादेव शंभो शंकर. शंकर भगवान की जय. बोलिए सत्य सनातन धर्म की जय. हाँ, आदरणीय ग्रामवासियों, हमारे भक्त प्रेमी, हमारे महान भाव, आज ये बड़े सौभाग्य की बात है कि आज सत्पुरुषों का सत्संग और दर्शन ये बड़े भाग्य से मिला, क्योंकि बताया गया है ना हम बसामि वैकुंठे योगी नाम हृदयेन च मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारदः. एक बार देवर्षि नारद जी विष्णु भगवान के पास पहुंचे. देवर्षि बोले, कहिए प्रभु आप कहाँ रहते हैं? तो विष्णु जी ने कहा, ना हम बसामि वैकुंठे, ना तो मैं वैकुंठपुरी में रहता, योगी नाम हृदय न चा, न किसी योगियों के हृदय में रहता, मद भक्ता यत्र गायन्ति, जो भक्त मेरे नाम की कीर्तन करते हैं, मेरे नाम को भजन करते हैं, मेरे नाम को सदा उच्चारण करते हैं, मैं उन्हीं के हृदय में सदा वास करता हूं. क्यों? वंदे देवमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं वंदे पशूनां पतिं वंदे सूर्य शशांकि वह्नि
नयन वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम चवरदम वंदे शिव शंकरम। हे जिन्हें भज विश्वनाथ बद्री केदार भस्मेश्वरा है, भीमा शंकर बैजनाथ ममले नागेश रामेश्वरा है। ओंकारे ममलेश्वरम स्मरहरम अहंकालम मल्लिकार्जुनम ध्यायात त्र्यंबक सोमनाथ मनिषम एकादशे ओम नमः। देवं चंद्रकलाधरम फणिधरम ब्रह्मा कपालाधरम गौरी वामधरम त्रिलोचनधरम रुद्राक्षमालागलम गंगारंग तरंग विभूषित वाम भागम आदो राम तपोवनादिगमनम हत्वा मृगम कांचनम वैदेही हरणम जटायुमरणम सुग्रीव संभाषणम वाली निर्दलनम समुद्र तरणम लंकापुरी दाहिनम पश्चाद रावण कुंभकर्णम हननम तद्धि रामायणम नागेन्द्रहाराय त्रिलोचनाय भास्मंगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी बदनाब्ज वृंदा सूर्यादक्षध्वरनाशकाय श्रीनीलकंठाय भ्रखध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वशिष्ठ कुंभोद्भव गौतमारे मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरं पुण्यम यः पठन् सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। नमामि शमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्मवेदस्य रूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसार पारं न तुभ्यं तुषारादि संकाशि गौरं गंभीरं मनोभूति कोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारु गंगा लसद्बालु बालेन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं
मृगाधीश चरमान वरम मुंडमालम प्रियम शंकरम शरणनाथम भजामि प्रचंडम प्रकाष्टम प्रगल्भम परेशम अखंडम अजम भानुकोटि प्रकाशम त्रयशूलम निर्मूलनम शूलपाणिम भजेहम भवानी पति भावगम्यम कलातीत कल्याण कल्पांतकारी सदा सच्चिदानंद दाता पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी नयावद उमानाथ पादार बिंदम भजन्ति है लोके परिवानराणाम न तावत् सुखम शांति संतापनाशम प्रसीद प्रभो सर्वभूताधिवासम न जानामि योगम जपम नैव पूजाम न तोयम सदा सर्वदा शंभुतुभ्यम जरा जन्म दुःखोद ताताप्यमानम प्रभो पाहि आपन्नमीश शंभो रुद्राष्टकं प्रोक्तं विप्रेण हस्तुष्टि यह पठन्ति नारा भक्त्यां तेषां शंभु प्रसीदति। बोलिए शंकर भगवान की जय की जय। बोलिए श्री पंचदश नाम जूना अखाड़े की जय। बोलिए जगत गुरु शंकराचार्य महाराज की जय। बोलिए नवनाथ 84 सिद्धों की जय। हर हर महादेव, हर हर महादेव। आइए मेरे परम आदरणीय इस धन रूपी प्रांगण पर आयु है हमारे महान भाव। आज बड़े सौभाग्य का दिन है। लोग अभी प्रयागराज का कुंभ पड़ा, बहुत लोग वहां पहुंचे। आज क्या दिन क्या समय, और हमारे इस पल हमारे हैदराबाद का, जो कि देश विदेशों से संत लोग, हमारे दूर दराज से सभी संत मुनि महात्मा अपने गाड़ी साधन वाहन से और हमारे इस पल सिटी में बैठे हुए, और परमात्मा का जय जयकार हो रहा है। ये भूत भोलेनाथ का ये बहुत बृहद रूप है। हमारे साईं राम जी और उनकी सभी समिति की जय जयकार हो। संतों को बुलाना, इनकी महिमा को जानना, इनके भावों को जानना बहुत बड़ी चीज होती है। पर आज हमारे इस कोप्पल सिटी में हमारे साईं राम के जो भी समिति के भक्त हैं और हमारे सभी भक्त बैठे हुए हैं, आज बड़ी खुशी की बात है। इसी को कहते हैं धन्य। हर चीज को धन नहीं कहा गया, हर वस्तु को धन नहीं कहा गया, हर दिन को धन नहीं कहा गया। जैसे राजा दशरथ जी के कोई पुत्र नहीं था, तो ऋषियों के आशीर्वाद से हुए, और जब महामुनि विश्वामित्र जी लेने के लिए गए तो राजा दशरथ जी अपने भाग्य की प्रशंसा कर रहे थे कि हे प्रभु, हे महामुनि विश्वामित्र जी, कि दिन आज का धन महामुनि नाथ, जो आए के मोही प्रतारथ कीन्हो, अपने पग की रजदार ग्रही, मम पूरण पुण्य उदय अस कीन्हो। जब महामुनि विश्वामित्र जी राजा दशरथ जी के दरबार में अयोध्या पहुंचे, राम लक्ष्मण लेने के लिए, यज्ञ की रक्षा के लिए, निशाचरों का वध करने के लिए, तो मेरे भाइयों, राजा दशरथ जी अपने भाग्य की बार बार ही हिसाब लगाता मेरे मालिक की दुकानों में, वह सबका जीवन खाता मेरे मालिक की दुकान में। तो ये मालिक की दुकान है मेरे भाइयों, किसी और सेठ की दुकान नहीं है। और वो मालिक की दुकान ऐसी है
क्या साधु क्या संत गृहस्थी, क्या राजा क्या रानी। वो दुकान से कोई बचने वाला नहीं है, चाहे राजा हो, रंक हो, फकीर हो, कोई भी हो। क्या साधु क्या संत गृहस्थी, क्या राजा क्या रानी। और उनकी पुस्तक में लिखी है अब सबकी कर्म कहानी, मेरे मालिक की दुकान में वह सबका जीवन खाता, मेरे मालिक की दुकान में। तो मेरे भाइयों, ये मालिक की दुकान है, किसी वो नॉर्मल बनिया की दुकान नहीं है, वो परमात्मा है। जब जन्म देते हैं तो नक्शे शिक्षक को अपने अधिकारी कर्मचारी बैठा देते हैं। ये प्राणी मृतलोक में गया, ये क्या किया? ये धन को पाकर के आनंद लिया कि कुछ धर्म किया, भजन किया, यज्ञ किया, हवन किया, पूजन किया, कुछ त्याग तपस्या किया जीवन में। तो मेरे भाइयों, वो खाते से कोई बचने वाला नहीं है, वो मालिक का खाता ऐसा है। अगर उस खाते से सोचें कि हम चापलूसी बदमाशी में बच जाएं या कोई घूसखोरी में बच जाएं, तो नहीं है बचने वाले। क्यों? नहीं चले उनके घर रिश्वत, नहीं चले चालाकी। न वहां रिश्वत चलने वाली है, न चालाकी चलने वाली है। नहीं चले उनके घर रिश्वत, नहीं चले चालाकी। और उनको अपने लेन देन की सही रीत है बाकी, मेरे मालिक की दुकान में वह सबका जीवन खाता, मेरे मालिक की दुकान में। तो मेरे भाइयों, यहाँ की दुकान है जो, यहाँ की मार्केट में फर्क पड़ जाएगा, पर जो मालिक की दुकान है वहां फर्क पड़ने वाला नहीं है। न वहां तो रिश्वत चलने वाला है, न तो चापलूसी बदमाशी चलने वाली है, वहां चलने वाला नहीं। इसलिए मेरे भाइयों, वहां चलेगा क्या? अच्छी करनी करिए प्यारे, कर्म ना करिए काला। अच्छी करनी कर लो, अच्छे कर्म कर लो। क्यों? इस मृत लोक में आकर के मेरे भाइयों, कर्म ही पूजा, कर्म ही भक्ति, कर्म ही सब कुछ है। रामचरितमानस में बताया है कि कर्म चावतो और कर्म से क्षत्रिय पति नर होई, और कर्मे से पूते सपूते भयो। जब कर्म फिरा जब पूछे न कोई, कर्म फिरा जब रावण का, तब सोने के लंका क्षण महा खोई। और सज्जन होए तो बातें करे, और कर्म करे सो करे ना कोई। मेरे भाइयों, प्राणी कर्म से तेज तुरंग न चावत। अगर अच्छे हमारे कर्म हैं तो तेज तुरंग कहते हैं घोड़ा को, ये राजा महाराजों की सवारी है। कर्म से छत्रपति न होई। अगर हमारे अच्छे कर्म हैं तो छत्रपति कहते हैं राजा को, राजा बन जाएंगे। कर्म से पूत सपूत भयो। अगर हमारे कर्म अच्छे हैं तो सुपुत्र ही पैदा होगा, तो पुत्र पैदा नहीं होगा। मेरे भाइयों, कर्म फिरा जब रावण का, विनाश काले विपरीत बुद्धि। कर्म फिरा जब रावण का, तब सोने के लंका क्षणमा खोए। सोने सोने की लंका थी, पर रावण तोला दो तोला भी लेकर के नहीं गया। इसलिए इस मृत लोक में कर्म, अच्छे कर्म कर लें। क्यों? कि अच्छे कर्म के करने से घर का प्रकाश हो जाता है, और बुरे कर्मों के करने से घर का विनाश हो जाता है। मेरे भाइयों, अच्छा कर्म करना, अच्छे कर्म के करने से घर का प्रकाश हो जाता है, बुरे कर्म के करने से घर का विनाश हो जाता है। तो इस मृत लोक में आकर के कर्म कर लें। भजन में बताया है, अच्छी करनी करिए प्यारे, कर्म ना करिए काला। अच्छे कर्म कर लें, काला कर्म ना करें।
और लाख आंख से देख रहा है, अब हमें देखने वाला मेरे मालिक की दुकानों में, वहां सबका जीवन खाता मेरे मालिक की दुकान में। तो मेरे भाइयों, ये जो शरीर है, ये मानव मात्र का शरीर, ये हमको आपको बार बार नहीं मिलेगा। क्यों? मानुष तन दुर्लभ है, मिले न दूजी बार, टूट पत्र धरनी गिरे फिर भौर न लागे डार, ये दोबारा मिलने वाला नहीं। इसलिए आज ये सौभाग्य का दिन है, प्रभु परमात्मा का ये दरबार है और ये सत्संग है, ये ढूंढने से भी नहीं मिलता है। सत्संगत दुर्लभ संसारा, निमिष दंड पल एक ही बारा। परमात्मा का जो भजन है वो हर प्राणी को श्वास श्वास में राम कहो, वृथा श्वास मत खोए, श्वास बिचारी पावनी आवन हो न हो। ये जो राम ब्रह्म है, इस ब्रह्म को पाने के लिए राजा मनु और शत्रुपा हजारों वर्ष तक तपस्या किया था, हजारों वर्ष तक भजन किया था जंगल में जाकर के। कछु दिन भोजन बार बतासा, कछु काल की नहीं उपवासा। इस प्रकार से भजन किया राजा मनु और शत्रुपा ने, केवल ब्रह्म को पाने के लिए अपने पुत्र उत्तराधिकारी को सौंप करके और अपना भजन करने के लिए पति पत्नी चले गए। जो पहले के राजा लोग थे तो 40 वर्ष की जब उम्र हो जाती थी तो अपने बच्चे को उत्तराधिकारी को सौंप करके और वो अपने भजन में लग जाया करते थे। बोलिए गुरुदेव दत्त भगवान की, बोलिए श्री पंचस्नान जूना अखाड़े की, बोलिए संत समाज की, बोलिए भक्त समाज की, बोलिए सत्य सनातन धर्म की, धर्म की, धर्म की, जोर से बोलो धर्म की, अधर्म का, अधर्म का, प्राणियों में विश्व का, विश्व का, भारत माता की, भारत माता की, गौ माता की, गौ माता की, गौ हत्या, गौ हत्या, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता के, राजा रामचंद्र भगवान के, वृंदावन बिहारी लाल के, उमापति महादेव के, यज्ञ नारायण भगवान के, अष्टभुजी दुर्गा मैया के, रुद्रेश्वर महादेव के, महारुद्र यज्ञ की, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, काल हर कंठहर दुख हर दलिद्र हर हर महादेव। ధన్యవాద్ బాబాజీ. ఇంతసేపు మాట్లాడిన మహనీయులు సామాన్యులు కాదు. నాగ సాధువుల పరంపర అంటే మనలో కొంతమందికి కొంతవరకు అవగాహన ఉంటుంది. వీటిలో అఖాడాస్ అని ఉంటాయి. అంటే ఇక్కడైతే ఎట్లా ఆధ్యాత్మిక సంఘాలు, పీఠాలు, మఠాలు ఉంటాయో నాగ సాధువుల వాళ్ళని అఖాడా అని పిలుస్తారు. కొంతమంది నాగ సాధువులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. అటువంటి అఖాడాలు, ప్రసిద్ధమైన అఖాడాలు భారతదేశంలో 13 ఉన్నాయి. అంటే ఇంకా చిన్నవి, కొంచెం మామూలువి లెక్క కాకుండా కేవలం ప్రసిద్ధమైనవి లెక్క చేస్తేనే భారతదేశంలో 13 అఖాడాలు ఉంటాయి. అందులో దాదాపు ప్రథమ స్థానంలో ఉండే అఖాడా జూనా అఖాడా. అటువంటి జూనా అఖాడాలో ఎంతో మంది ఆధ్యాత్మిక సాధన చేసిన అత్యున్నతమైన, అంటే ఈ జన్మకి మనం వెళ్ళి ప్రయత్నిస్తామంటే కూడా తీసుకోవడం అంత ఈజీ కాదు. అందులో సాధన చేసిన ఎంతో వందలాది మంది నాగ సాధువులకి ఒక గురువు ఉంటారు, పెద్ద గురువు అంటారు. అటువంటి ప్రసిద్ధమైన జూనా అఖాడా నాగ సాధువులకు పెద్ద గురువులైనటువంటి మహంతి శాంపురి నాగబాబా నాగసాధువు గారు ఇంతసేపు మనకైన మంగళాశీస్సులు అందించారు. ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అసలు సాధ్యం కాదు. ఇంత గొప్ప అవకాశాన్ని హైదరాబాద్లో ఉప్పల్లో ఇవాళ ఈ హాల్లో అరేంజ్ చేసిన విశ్వమాత ఫౌండేషన్ సాయిరెడ్డి గారు, అవని ఫౌండేషన్ సంతోష్ బుద్ధ గారికి నిజంగా మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇది ఈ జన్మకు దొరికే అవకాశం అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈనాటి కార్యక్రమానికి అవని ఫౌండేషన్ ప్రతినిధి, ఫౌండర్ మెంబర్, జనరల్ సెక్రటరీ శ్రీ సంపత్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. వారిని మనందరి చప్పట్ల మధ్య సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ కార్యక్రమం ఐ డ్రీమ్స్ మీడియా డివోషనల్ అనే ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడికి రాలేని మీ బంధుమిత్రులు, స్నేహితులు వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఐ డ్రీమ్స్ మీడియా డివోషనల్ ఛానల్లో లింక్ ఓపెన్ చేస్తే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఐ డ్రీమ్స్ మీడియాలో డివోషనల్ ఛానల్, ఐ డ్రీమ్ డివోషనల్ ఛానల్లో లైవ్ ఈ కార్యక్రమం ద్వారా అందజేయబడుతుంది. హర హర మహాదేవ్,
హర హర మహాదేవ్. విశ్వమాత ఫౌండేషన్ మరియు అవని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సాయిరెడ్డి గారు, అలాగే శ్రీ స్వామి సంతోష్ బుద్ధ గారు ఆధ్వర్యంలో మరి దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 111 మంది నాగ సాధువులచే ఒక కార్యక్రమానికి సంకల్పించినటువంటి మా గురుదేవులు శ్రీ స్వామి సంతోష్ బుద్ధ గారి యొక్క సంకల్పము యొక్క ఫలితం ఇవాళ మనం హైదరాబాద్ నగరంలో ఈరోజు 111 మంది నాగ సాధువులందరినీ మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ వాసులకి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక మహదవకాశం. ఇక్కడ మరి నాగసాధులతో పాటు మన అమ్మ దేవతామూర్తి యాగమాత గారి యొక్క పర్యవేక్షణలో, అలాగే వేదానంద బాబా గారి ఆశీర్వాదంతో, అలాగే నాగసాధువుల పక్షాన శ్రీ రుద్ర ఆచార్యుల గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో వచ్చినటువంటి నాగసాధుల యొక్క అందరి ఆశీర్వాదంతో ఇలా అవని ఫౌండేషన్ను మనం ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ ఫౌండేషన్ యొక్క సృష్టికర్త, రూపకర్త అయినటువంటి సంతోష్ బుద్ధ గారు, వారికి భగవంతుడిచ్చిన సంకల్పం మనుషుల పట్ల కరుణ, ప్రేమ, ఆదరణ, మనుషుల యొక్క దినవారి రోజు కష్ట సుఖాలు వీటికి ఏది మూలమని ఎన్నో రోజుల పాటు మరి ధ్యానంలో ఉండి మహర్షి రమణుల వారి యొక్క కృపా కటాక్షం చేత వారు మనుషుల కర్మ ఫలాలు ఎట్లా వస్తాయి, ఎటువంటి కర్మలు చేయాలా, ఈ కర్మ మనకు చేయడానికి వచ్చినటువంటి ఆలోచన దృశ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ దృశ్యం వలన మనం చేసే కర్మ ఎట్లా ఉత్పన్నమవుతుంది, ఆ ఉత్పన్నమైన కర్మ యొక్క ఫలితం ఎట్లా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అనే విషయాలన్నీ కూడా మరి సంతోష్ బుద్ధ గారు ఇవాళ రమణుల వారి యొక్క దివ్యాశిష్యులతోని వారు తెలుసుకొని ఇవాళ మన తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, అందరికీ ఈ ఫలితాన్ని ఎన్నో లెవెల్స్లుగా ఏ రకంగా వస్తుంది, దాని ఫలితం ఎట్లా అనుభవిస్తామన్న విషయాన్ని తెలుసుకొని పూర్తిగా సంపూర్తిగా కర్మ సిద్ధాంతం మీద ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మహానుభావుడు ఉన్నాడంటే ఆయన సంతోష్ బుద్ధ. వారికి సహాయకారులుగా ఇవాళ అవని ఫౌండేషన్ పక్షాన నేను సంపత్ కుమార్ స్వామిగా నేను సేవలు అందిస్తా ఉన్నా, జనరల్ సెక్రటరీగా. అలాగే దీనికి కోశాధికారిగా మరి వీణా నికేష్ గారు వారి సేవలు అందిస్తా ఉన్నారు. వారికి కూడా మీరందరి యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఈ మహానగరంలో మీ అందరి సమక్షంలో మనందరికీ నాగసాధుల యొక్క ఆశీర్వాదాలు దొరకాలని, వారి యొక్క స్వహస్తాలతో మనందరికీ అన్నప్రసాదం దొరకాలని, తీసుకునే సంకల్పం నెరవేరాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వచ్చిన గురుదేవులందరికీ నా యొక్క పాద నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. హర హర మహాదేవ్.
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు అవని ఫౌండేషన్ మహావిష్కరణ శ్రీ పళని కన్వెన్షన్ పిర్జాదిగూడలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా నాగ సాధువులు అఘోరీలతో ఎంతో అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక భావనతో ఈ సభా ప్రాంగణం అంతా కూడా శివుడి యొక్క నామస్మరణతో మారుమోగిపోయింది. నాగ సాధువులను పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పరమశివుని యొక్క శివగణాలనే ఈ నాగ సాధువులు. మనం తలపించిన ఈ యొక్క లోక శ్రేయస్సు మానవ శ్రేయస్సు కోసం జరుగుతున్నటి ఈ మహా కార్యక్రమంలో శక్తివంతమైన ప్రకంపన క్రియేట్ చేయాలి. ఇది ఎంతో మందికి సేవ రూపంలో వెళ్ళాలని ఆ నాగసాధులు ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు రావడం ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగడం జరిగింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది అవని ఫౌండేషన్. గురువులందరికీ నా యొక్క పాదాభినందనాలు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ నా యొక్క నమస్కారాలు. అవని ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక సమస్త సుఖినో భవంతు. మేము సంతోష్ బుద్ధ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే తల్లి వడిలో శిశువు ఎంత సంతోషంగా ఉంటుందో అన్న చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం ద్వారా ఈ ప్రకృతి, ఈ విశ్వం మొత్తం కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కర్మ సిద్ధాంతం ద్వారా మనం పిల్లలకి గణితము మరియు సామాన్య శాస్త్రం ద్వారా నేర్పించే సిద్ధాంతాల కంటే కూడా ఈ ముఖ్యంగా కర్మ సిద్ధాంతం ద్వారా వాళ్ళకి ముందు ముందు చాలా చక్కటి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. చాలా సింపుల్ వేలో చెప్తారు అన్నయ్య సంతోష్ బుద్ధ గారు. మనము ఏదైనా ముఖ్యంగా పొందాలి అంటే మనం అది దానం చేసి ఉండాలి. ఏదైనా మనం పోగొట్టుకోవాలి అంటే అది మనం ముఖ్యంగా మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉంటే మాత్రమే దాన్ని పోగొట్టుకుంటాం. అది మన దగ్గరికి రావాలి అంటే ముందు మనం దాన్ని ఇచ్చి ఉండాలి. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకి మనం సర్వ్ చేయాలి ఫస్ట్, దెన్ మనకు అది వస్తుంది. ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రతి శనివారం మరియు ఆదివారాలలో అన్నయ్య మా ద్వారా అడవిల దగ్గరికి తీసుకెళ్ళి కోతులకి అంటే వానర సేవలకి బనానాస్ తినిపించడము, ఇంకా గోమాతలకి గడ్డి పెట్టించడము, ఇంకా గాంధీ హాస్పిటల్ మరియు నీలోఫర్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న పేషెంట్స్కి ఫుడ్ సర్వ్ చేయడము, అలాంటి ముఖ్యమైన పనులు మా ద్వారా చేయిస్తున్నారు. చాలా సంతోషం. దీని ద్వారా తల్లిదండ్రులుగా మేము నేర్చుకోవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి మా పిల్లలకు కూడా మంచి సిద్ధాంతాన్ని మేము వాళ్ళకు ప్రమోట్ చేయగలుగుతున్నాము. అది ఒక మంచి వారసత్వ సంపదలాగా అనిపిస్తుందండి. మా పిల్లల మాటల ద్వారా కూడా ఒకసారి వినండి అన్న నుంచి మేము నేర్చుకున్నటువంటి సిద్ధాంతం. శ్రీమన్నారాయణ చాలా ఇంతమంది దర్శనం మన జరిగింది. చాలా ధన్యులం మనమంతా. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడ నేను ఏదైతే ప్రోగ్రాం చూశానో ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర సనాతన ధర్మం గురించి ఎంత బాగా ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రోగ్రాం ఒకటే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి చాలా ప్రోగ్రాము జరిగి మన యంగ్ జనరేషన్ ఎవరికైతే సనాతన ధర్మం గురించి ఇప్పుడు మనము చెప్పాల్సిన అవసరం ఉందో అలాగే మన పేరెంట్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా చైతన్యం చేసి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం ఇది దేనికి సంబంధించింది కాదు, ఇది ఒక సనాతన ధర్మం. సో సనాతన ధర్మం గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ గురించి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ అందరూ ఇలాంటి మహానుభావులు ఆశీస్సులు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. పరమశివునికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో మేము ఈరోజు అవని ఫౌండేషన్ ఆవిష్కరణ చేశాము. ఈ సందర్భంగా హిమాలయాల నుంచి కాశీ నుంచి 111 మంది నాగసాధులను ఆహ్వానించాము. మా కోరిక మేరకు పరమశివుని దూతలుగా నాగసాధువులు ఈరోజు హైదరాబాద్కు వచ్చి ఎంతోమందికి తన శక్తిని ఎంతో సాధన ద్వారా సాధించుకున్న శక్తిని ఈ ప్రజలకు అందజేయడానికి ఈ ప్రోగ్రాము తోడ్పడ్డది. సో మా ఫౌండేషన్ యొక్క మూల ఉద్దేశం ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడము. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో
ప్రతిరోజు ఒక నిత్య సత్కర్మ అనే కాన్సెప్ట్గా మేము ముందుకెళ్తున్నాము. ఆ పరిణామ క్రమంలో మనిషి జీవితంలో ప్రతిరోజు దుఃఖంలో నుంచి ఆనందానికి మెల్లిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఉన్నత ఫలాలు స్వీకరించినప్పుడు ఆ కుటుంబం ఆనందంగా ఉండడానికి ఈ ఫౌండేషన్ తోడ్పడుతుంది. కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. నా పేరు సోమేష్, నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే 111 మంది నాగసాధువులతో కార్తీక మాసం విశేషం సందర్భంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో మనం ఎన్ని పుణ్యాలు చేసినా అది మనకు 1,000,000 రెట్లు త్వరగా లభిస్తుంది. సో అందరూ ఇలాగే చేయాలని, మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివ. నమస్కారం అండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారము. చాలా బాగా అయిందండి ప్రోగ్రామ్ అయితే. నాగసాధువులు మరియు అఘోరాలు మరియు ఎంతో పెద్ద పెద్ద గురువులు ఇక్కడ పూజ చేయించారు. వాళ్ళ చేతులచే ఈ హోమం చూడడానికి మేము కూడా వచ్చాము. మన అవని ఫౌండేషన్ సురేష్ సంతోష్ బుద్ధ గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆయనకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇలాంటివి జరుపుకుంటున్నప్పుడు తెలియడం మాకు గొప్పగా అనిపించింది. ఇలాంటివి ఇంకెన్నెన్నో జరుగుతుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక మనకు తెలవాల్సిన విషయాలు ఎన్నో తెలుసుకున్నాము.